హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పాస్తా మామిడికాయ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుందన్నమాట. పుల్ల పుల్లగా మామిడికాయ వేసుకొని వండుకుంటే. దీనికోసమైతే మనం హాట్ వాటర్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాస్తా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పెట్టుకుంటే పాస్తా అయితే ఉడికిపోతుందండి. ఇలా వాటర్ అంతా వంచేసుకొని పైనుంచి చల్ల వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయాక మనం మామిడికాయ ముక్కలు కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఎగిపోయాక ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఒక 5 మినిట్స్ ఇవి కూడా మగ్గుతాయన్నమాట. మామిడికాయ ముక్కలు మెత్తగా అవుతాయి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదండి పాస్తా. ఆ పాస్తా కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ వేస్తే బాగా ఉడుకుతాయండి. పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ, అది బాగా పట్టి దీనికి బాగా రెండు కలిపి బాగా ఉడుకుతాయి. అప్పుడు పుల్లగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం మసాలాలు కూడా ఏమీ వేయలేదు. అయినా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.